అందరికీ నమస్కారం. ఇండియా టుడే గ్రూప్ మరియు సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్తో భారతదేశం మొత్తం ఒక సర్వే చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయి, ఐఎన్డిఐకి ఎన్ని సీట్లు వస్తాయి. సో మనం ఒకటి గమనించాలి, ఇది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత చేసిన సర్వే అన్నమాట. సో ఆశ్చర్యకరంగా ఎన్డీఏకు దాదాపు 324 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి సీ ఓటర్ సర్వే మాత్రం చెప్పడం జరిగింది. సో 324 అంటే వాళ్ళకు దాదాపుగా ఒక 20 సీట్లు మాత్రం పెరిగినాయి. మరియు ఐఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయని చూస్తే దాదాపు 208 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఐఎన్డీఏకి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్గా 234 సీట్లు ఐఎన్డీఏకి ఉన్నాయి. సో వాళ్ళకు తగ్గుతున్నాయి, వీళ్ళకు పెరుగుతున్నాయి. ఈ రెండు నేను అబ్జర్వ్ చేసిన అంశాలు. ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ అండ్ నరేంద్ర మోడీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఒకసారి చూస్తే రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అవుట్ స్టాండింగ్గా ఉందని చెప్పి సర్వేలో మాత్రం చెప్పడం జరిగింది. మరియు నరేంద్ర మోడీ మాత్రం అంటే వచ్చే ఎలక్షన్లలో కూడా ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా సూట్ అవుతాడని చెప్పి దాదాపు 57% నరేంద్ర మోడీకి ఓట్ చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీకి 25%, నరేంద్ర మోడీకి 52%. సో వీళ్ళిద్దరు కంపారిజన్ చూస్తే కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అవుట్ స్టాండింగ్గా పెరిగిందని చెప్పి ఒక ఆశ్చర్యకరమైన సర్వే మాత్రం రావడం జరిగింది. సో ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సీ ఓటర్ చేసిన సర్వే అనమాట. సో ఇది ప్రజెంట్గా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే వచ్చే ఫలితాలని చెప్పి వాళ్ళు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో అవే చెప్తున్నా. థ్యాంక్ యూ.